8 యుద్ధాలు ఆపేశాను, 9వ యుద్ధం కూడా తొందరలోనే ఆపుతానని చెప్పుకుంటున్నారు ట్రంప్. యుద్ధాలు ఆపడంలో నన్ను మించిన వాడు లేడు, నా పనే ప్రపంచంలో యుద్ధం అనే మాట వినిపించకుండా చేయడం అంటున్నారు ట్రంప్. ఈ మాటలు ఈరోజు కొత్తగా చెప్పినవి కావు. పదే పదే తన టాలెంట్ అంతని ఇంతని చెప్పుకునే ట్రంప్ గాజా హమాస్ పీస్ డీల్ సందర్భంగా తన తర్వాతి ప్రాజెక్టు గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. గాజా పీస్ డీల్కు సంబంధించి ఈజిప్టు సదస్సుకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. గాజా శాంతి ఒప్పందంతో తాను పరిష్కరించిన యుద్ధాలు 8కి చేరుకున్నాయన్నారు. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా ఓ యుద్ధం జరుగుతుందని విన్నాను. ఈజిప్టు నుంచి తిరిగి వచ్చాక దానిపై దృష్టి పెడతాను అన్నారు ట్రంప్. ట్రంప్ ఓ గొప్ప శాంతి దూత అని వైట్ హౌస్ కూడా రీసెంట్గా ట్యాగ్ లైన్ ఇచ్చేసింది. నోబెల్ బహుమతి కోసం తాను ఇదంతా చేయడం లేదంటున్న ట్రంప్ 8 యుద్ధాలు ఆపినందుకు తనకు 8 నోబెల్ ప్రైజులు ఇవ్వాలని కూడా గొప్పలు చెప్పుకున్నారు. ఇన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడడం తనకు చాలా గౌరవం అంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ ప్రకటించారు. పనిలో పనిగా మళ్ళీ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం గురించి కూడా చెప్పుకున్నారు. ఆర్మేనియా, అజర్బైజాన్, కొసావో, సెర్బియా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాల మధ్య వివాదాలను కూడా తన హయాంలోనే పరిష్కరించారంటున్నారు ట్రంప్. 8 యుద్ధాలు ఆపాను, ఈ 9వ యుద్ధం నాకు పెద్ద లెక్క అనే ధోరణిలో ట్రంప్ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే పాకిస్తాన్, అమెరికా మిత్ర దేశం. రీసెంట్గా రేర్ ఎర్త్ మినరల్స్కు సంబంధించి ఒప్పందం జరిగింది. పాకిస్తాన్లో వేల కోట్ల పెట్టుబడులకు అమెరికా రెడీగా ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్ తన ఎయిర్ బేస్ విషయంలో మొండిగా ఉంది. అంగుళం కూడా ఇచ్చేది లేదని యుఎస్కు తేల్చి చెప్పింది. దీనిపై ట్రంప్ ఆగ్రహంగా ఉన్నాడు. అసలు ఈ 2 దేశాల దాడుల నుండి యుద్ధం వరకు వెళ్తాయా అనేది మొదటి ప్రశ్న అయితే, ఈ పరిస్థితిలో ట్రంప్ ఎవరి పక్షాన ఉంటారనేది చెప్పడం మాత్రం పెద్ద కష్టం కాదు.